అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఈరోజు మనం పఠించబోయే స్తోత్రం శ్రీ శివమంగళాష్టకం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్దూలితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ రమతేశాయ మంగళం మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురజ్ఞాయ వాసుదేవాయ మంగళం సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేత్ మంగళాష్టకం మహాదేవస్య దేవస్య యః పఠేత్ మంగళాష్టకం సర్వార్థసిద్ధిమాప్నోతి సాయుధ్యం తతః పరం. అష్టకం చూసాం కదా. అష్టకంలో శ్లోకాల అర్థాలు ఇప్పుడు చూద్దాం. ఒకటో శ్లోకం అర్థం: నిర్గుణ స్వరూపుడైన భవభయహర శంభో కాలానికి కాలుడవైన నీలగ్రీవ మహదేవ మీకు మంగళం. రెండో శ్లోకం అర్థం: వృషభవాహనుడవైన ఓ భీమర స్వరూప వ్యాఘ్ర చర్మం ధరించిన పశుపతి గౌరీదేవికి ప్రియమైన శంభో మీకు మంగళం. మూడో శ్లోకం అర్థం: శరీరమంతా భస్మంతో లేపించుకున్న పరమేశ్వర నాగాలను యజ్ఞోపవితంగా ధరించిన ఓ మహదేవ రుద్రాక్షలమాలతో అలంకృతుడైన నీకు ఆకాశం లాంటి జటాజూటంతో విరజిల్లే ఓ దేవా నీకు మంగళం. నాలుగో శ్లోకం అర్థం: సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు నేత్రాలు గల ఓ కైలాసవాస సచ్చిదానంద స్వరూపుడా ప్రమథగణాధిపతి మీకు మంగళం. ఐదో శ్లోకం అర్థం: మృత్యుంజయ స్వరూపుడా సాంబ మహేశ్వర సృష్టి స్థితి లయలను నిర్వహించే త్రయంబక త్రిలోకాధిపతి మీకు మంగళం. ఆరో శ్లోకం అర్థం: గంగాధర మహేశ్వర చంద్రధారక హరిహర స్వరూపుడా త్రిపురాసుర సంహారక ఓ వామదేవ మీకు మంగళం. ఏడవ శ్లోకం అర్థం: సద్యోజాత శర్వ ఈశాన రూపాలలో ప్రకాశించే పంచవక్త్ర జ్ఞానాన్ని ప్రసాదించే దేవా మీకు మంగళం. ఎనిమిదవ శ్లోకం అర్థం: సదాశివ తత్పురుష అఘోర ఘోర స్వరూప ఘనమైన ఓ మహాదేవ మీకు మంగళం. తొమ్మిదవ శ్లోకం అర్థం: శ్రీ చాముండాదేవి ప్రేరణతో రచించిన ఈ మంగళాష్టకాన్ని శ్రద్ధతో పఠించిన వారికి శంభుడు తాము కోరిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆఖరి శ్లోకం అర్థం ఏంటంటే, ఈ శివమంగళాష్టకాన్ని శ్రద్ధగా పఠించే భక్తుడు సర్వార్థ సిద్ధిని పొందుతాడు. చివరికి పరమశివునితో ఏకత్వాన్ని పొందుతాడు. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ శివమంగళాష్టకాన్ని భక్తితో పఠించడం వల్ల దివ్యమైన శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పి పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది శివునికి అత్యంత మంగళకరమైన అష్టకం. ఇది నిత్యంగా పఠించటం వల్ల భక్తునికి శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. శివమంగళాష్టకం పఠించడం వల్ల సర్వార్థ సిద్ధి కలుగుతుంది. మృత్యు భయం నుంచి విముక్తి కలుగుతుంది. శాంతి మరియు సానుభూతి అనేది పొందుతారు. దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. పాపక్షయం మరియు పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. గృహశాంతి మరియు కుటుంబ బంధాలు బలపడతాయి. శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం
శివాలయం వద్ద లేదా పూజ సమయంలో పఠించవచ్చు. శివరాత్రి రోజు, సోమవారం నాడు, ప్రతిపద, పౌర్ణమి, అమావాస్య లాంటి శుభతిథుల్లో పాటించడం శ్రేష్టం. శుభకార్యాల ముందు శాంతి కోసం ఈ శివమంగళాష్టకాన్ని పఠిస్తారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి శ్లోకాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.